పేతురు రాత్రంతా కష్టపడిన ఒక చేప కూడా పడలేదు. కానీ ఒక్క మాటతో పడవలు నిండిపోయాయి. ఎలా సాధ్యమైంది? పేతురు చేపలు అమ్ముకొని జీవించేవాడు. చేప అమ్మితేనే వాళ్ళ కుటుంబం గడుస్తుంది. అలాంటి సమయంలో యేసుప్రభు వారు అక్కడ వచ్చి, పేతురు నా యందు విశ్వాసం ఉంచి నువ్వు ఇదిగో లోతుగా వెళ్ళి వల వేయి, నీకు చేపలు పడతాయని యేసుక్రీస్తు చెప్పగా వాళ్ళు వెళ్ళి వల వేయగా వారు మోయలేనంత విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు పేతురు ఈ అద్భుతాన్ని చూసి, ప్రభువా నేను పాపిని అని దేవుని ఎదుట పశ్చాత్తాపపడి, ప్రభువా నన్ను క్షమించని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు, భయపడకుము, ఇప్పటి నుంచి నువ్వు మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తాను అని ఆయనతో అన్నాడు. మీరు కూడా పేతురులాగా దేవునికి లోబడితే మీ జీవితంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు మీకు దయచేస్తాడు. ఈ మాటను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.